ఆమేన్. కూర్చోండి. మంచిది. మరొక పర్యాయము దేవుని పాదాలు పట్టుకోవటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. మరొక ఆరాధనలో ఇలాగ మనం పాల్గొనటానికి ప్రభు దయ చూపించారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రెండవ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు వ్యర్థమైనది, వ్యర్థము కానిది అవేంటో తెలుసుకున్నాం. ఏది వ్యర్థమైనది, ఏది వ్యర్థము కానిది. ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పుడు వ్యర్థమైనది ఏదో, వ్యర్థము కానిది ఏదో మనము తెలుసుకోవటము చాలా అవసరము. దాని అర్థము, ఏది నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనది, ఏది నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మీయతకు ప్రయోజనకరము కాదో దానిని వదిలివేయటం నేర్చుకోవాలి. వ్యర్థమైన దాన్ని పట్టుకొని మనం వ్యర్థమైపోయే కంటే ఆ వ్యర్థమైన దానిని వదిలివేసి మనలను వ్యర్థము కాకుండా చేసేదాన్ని పట్టుకొని మన జీవితాన్ని ఆశ్రదకరంగా చేసుకోవటం మంచిది. కనుక దయచేసి ఈ చిన్న వర్తమానాన్ని క్లుప్తంగా చెప్తాను. ఏది వ్యర్థమైనది, ఏది వ్యర్థము కానిది అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రభువారు ఉద్దేశం ఏమిటంటే, ఒక పర్యాయము ప్రభులు వారు ఆహారం పెట్టాడు. ఆ 5,000 మందికి ఆహారం పెట్టాడు. పెట్టిన తర్వాత వాస్తవంగా అప్పటికి వాళ్ళకి ఆకలిగా ఉంది. అన్నం తిన్నారు, కడుపు నిండా తిన్నారు. తిని ఆ మొక్కలన్నీ పడేసేసారు కింద. అప్పటి వరకు ఆకలిగా ఉన్నారు, ఆహారం లేదు. యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెల్ని, ఆ చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెల్ని 2 చేపలను తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచి వారికి పంచిపెట్టాడు. వాళ్ళు తిన్నారు తృప్తిగా. తినటంతో పాటు చాలా కింద పడేశారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వారు పడేసిన మొక్కల్ని యేసు ప్రభువారు అన్నాడు, వాటిని వ్యర్థం చేయకుండా లేక వాటిని నష్టపరచకుండా గంపలకి ఎత్తండి అన్నాడు. చూడండి, ఆహారం లేకపోతే ఆహారం పెట్టాడు. అయ్యో, ఈ ఆహారం కొరకే కదా మనము 2-3 రోజుల నుంచి ఆకలితో ఉన్నాము. ఇప్పుడు ఆహారం దొరికింది కాబట్టి దొరికిన ఈ ఆహారాన్ని వ్యర్థం చేయకుండా తిందాము అనేది లేదు. తినటం పడేయటం. ఒకసారి వేరే కంట్రీ అనుకుంటాను, అక్కడికి హోటల్కి మన ఇండియా నుంచి ఒక ఆయన వెళ్ళాడంట. వెళ్ళి ఏదో ఆర్డర్ ఇచ్చాడు. ఆయనకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు. తిన్నాడు. సగం ఎంత మిగిలిపోయింది. పడేస్తున్నాడంట. అప్పుడు అక్కడ సర్వ్ చేసేటువంటి వ్యక్తి అన్నాడంట, మీరెందుకు దాన్ని పడేస్తున్నారు అన్నాడంట. మనోడు కొంచెం డ్రింక్ చేసి ఉన్నట్టున్నాడు కావాలి. నా ఇష్టం, నా డబ్బులు పెట్టి తెచ్చుకున్నా, నేను తిన్న పడేస్తా, నీకేంటి అన్నాడంట. వెంటనే ఆయన ఫోన్ చేశాడంట ఎవరికో. వాళ్ళు వచ్చారంట. వచ్చి నిన్ను అరెస్ట్ అన్నారంట.
అదేంటి నా డబ్బులు పెట్టి నేను తెచ్చుకొని నేను తిని మిగిలిన నేను పడేసుకుంటే మీకేంటి అన్నాడంట. వాళ్ళు అన్నారంట, నీవు తిన్నావు, డబ్బులు నీవే, కానీ ఇది తయారు చేయటానికి, ఈ పదార్థం తయారు చేయటానికి కొంత సమయము, కొంత ఖర్చు జరిగింది, నువ్వు ఖర్చు ఇచ్చావు, కానీ అది తిరిగి తయారు చేయాలంటే మళ్ళీ సమయం పట్టిద్ది. ఈ లోపల ఆకలిగా ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టడానికి మా దగ్గర ఆహారం వేస్ట్ అయిపోతుంది, కాబట్టి అలా చేయకూడదు మీరు అని చెప్పారంట. అలాగే మన జీవితంలో వ్యర్థం చేయకూడదు. అసలు మన భారతదేశం మన భారతదేశం అని అంటడం కాదు కానండి, మనము తిండి దగ్గర ఎంత వ్యర్థం చేస్తామంటే అంత వ్యర్థం చేస్తాం. అసలు ఇస్తరాకు తిన్న తర్వాత చూస్తే మడిస్తే దాంట్లో గోంగూర ఉంటుంది, వంకాయ కూర ఉంటుంది, మొక్కలు ఉంటాయి, పొలా ఉంటుంది, మడతేయటం పడేయటం అంతే. ఎంత ఖర్చు పెట్టుంటారు దాన్ని. నేను ఆ విషయాలు చాలా బాధపడుతూ ఉంటాను. వాకవారిపాలెంలో మందిర ప్రతిష్ఠ జరిగింది. అక్కడ యాటలు కోసారు అని తెలిసిపోయింది జనానికి. ఏం కోసారు? వేటలు కోసారని తెలిసిపోయింది. ఇక చూసుకోండి, పిలిచినోడు రాలేదు, పిల్లల బ్యాచ్ మొత్తం పడ్డారు, ఇక అన్ని ముందు బ్యాచ్ మొత్తం వచ్చి పడ్డారు. మేము ప్రార్థన జరుగుతున్నామంది, ఇక్కడ కార్యక్రమాలు బకెట్లు వెళ్ళిపోతున్నాయి, చాలలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ముందాగొచ్చి చాలలో కూర్చొని బకెట్లు పెట్టుకుంది అంటున్నారు. ఆ రకం చూడండి అసలు. సరే, తిన్నారు, బకెట్లు ఆడబోయినాయి. ఆ తర్వాత ఆహారం దగ్గర చాలా ఇబ్బంది ఏర్పడితే నేను ఇంకో పాస్టర్ గారు కొంతమంది కలిసి బఫే సిస్టమ్ పెట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత మేము ఆహారం అయిపోయింది, కొంతమందికి కనీసం ఒక 20 మందికి భోజనం లేదు. ఆ తర్వాత నడుచుకుంటూ ఇట్లా జరిగింది అనుకుంటూ వస్తుంటే ఆ ఆకులు మడతేసినటువంటి ఆకులు గాలికి లేస్తే ఆ ఆకుల్లో ఫలావు మొక్కలు మిగిలిపోయాయండి. ఎంత బాధేసిందో. ఇంతంత అన్నము ఆకుల్లో పడిపోయింది. కేవలం వాళ్ళు ఎందుకు అన్నం వేయించుకున్నారంటే మటన్ కోసమే వేయించుకున్నారు అన్నం. మటన్ తిన్నారు కానీ అన్నం వదిలేసేసేసారు, 1కి 2 సార్లు. కనుక బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము వ్యర్థము చేయకూడదు. ఆమేన్. వ్యర్థము చేయకూడదు. వ్యర్థమైపోయే కొన్ని ఉంటాయి, కానీ కొన్ని వ్యర్థము చేయకూడదు. అది మనం అలవాటు చేసుకోవాలి. ఏది వ్యర్థమైనది, ఏది వ్యర్థము కానిది అనేది మనము ధ్యానం చేద్దాం. ఒకసారి ఇంకొక చిన్న విషయాన్ని చెప్తానే. వ్యర్థము చేస్తున్నాను, వ్యర్థమైపోతుంది అనే గ్రహింపు కూడా నీకు ఉండాలి. నేను వ్యర్థం చేస్తున్నాను, నేను వ్యర్థమైపోతున్నాను అంటే పాడైపోతున్నాను, అనవసరంగా నాకు ఇచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని, అవకాశాన్ని నేను జారవిడుచుకుంటున్నాను అనే గ్రహింపు కూడా నీకు ఉండాలి. బైబిల్లో యోబు గ్రంథంలో ఒక పక్షి ఉంటుంది, దాన్ని నిప్పుకోడి అంటారు. ఆ నిప్పుకోడికంట తన కష్టము వ్యర్థమైపోతుందన్న చింత లేదు అని వ్రాయబడింది. యోబు గ్రంథము 39వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను. యోబు గ్రంథము 39వ అధ్యాయము 30వ వచనము. అక్కడ కాదు నాన్న, దేవుడి బిడ్డగా మనము చాలా 15వ వచనము 16వ వచనం నాన్న. 39, 15, 16. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. అక్కడ
పాడైపోతుంది, తొక్కబడుతుంది ఎవరు? దాని పిల్లలే. అది గుడ్లు పెట్టి పిల్లల్ని ఇచ్చేసింది కదా. మరి ఆ పిల్లలు పాడైపోతుంటే లేక వేరే జంతువులు తొక్కుతుంటే దానికి చింత లేదు. కష్టము వ్యర్థమైపోతుంటే చింత లేదు. ఇప్పుడు రైతు 6 నెలలు పంట పండించుకున్నాడు. ఆ పంట చేలో ఉంది, వర్షము పడుతుంది. ఆ వర్షానికి పంట తడిసిపోయి పాడైపోతుంది అని తెలిస్తే ఆ రైతు ఎంత బాధపడతాడు, ఎంత అల్లాడిపోతాడు. 6 నెలలు కష్టపడి పండించుకున్న పంట తన కళ్ళెదుటే అలా పాడైపోతుంటే ఏ రైతు బాధపడ్డు? అలా పాడైపోతుంటే ఏ రైతు సంతోషంగా ఉండగలడు? కనుక ఎప్పుడు కూడా మనము కొన్ని వ్యర్థమైపోతాయి, కొన్ని వ్యర్థం కాని ఉన్నాయి. నీ జీవితంలో వ్యర్థము కాకుండా చూసుకోవాలి, వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఉదాహరణకి సమయము వ్యర్థమైపోయింది, మళ్ళా వస్తుందా? నీకు రాదు. కనుక జాగ్రత్త. ఈ నిప్పుకోడికి తన కష్టము వ్యర్థమైపోతున్నా కానీ చింత లేదు అనేది మనం అక్కడ చూస్తున్నాం. చూద్దాం బైబిల్ నుంచి. 1, వ్యర్థమైపోయేది ఏమిటి? వ్యర్థమైపోయేది ఏమిటి? సౌందర్యము. సౌందర్యము వ్యర్థమైపోయిద్ది. బైబిల్ క్లియర్గా రాయబడిన మాట. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30 వచనము. అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూసారా? సౌందర్యము వ్యర్థము. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణ వస్త్రములు కట్టుకొని, సువర్ణ భూషణములు ధరించి, కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. అది చూసారా? సౌందర్యము అలంకారము వ్యర్థము. ఏ వ్యర్థము? సౌందర్యము అలంకరించుకోవటము వ్యర్థము. నేను అంటుంది నీ ముఖానికి పౌడర్ రాసుకోవద్దని కాదు, లేక నువ్వు తలదూకోవద్దని కాదు, నువ్వు జడేసుకోవద్దని కాదు, లేక తలస్నానం చేయొద్దని కాదు. ఇది కాదు. ఇవి శుభ్రత. కానీ మనము శారీరకంగా అలంకారం చేసుకుంటాం. కానీ నువ్వు అలంకారం చేసుకుంటావు అలంకరించుకుంటావు ఎంతసేపు ఉండదు అలంకారం? అసలు బయట రావాల్సిందే కదా. కనుక అలంకారము సౌందర్యము వ్యర్థము. ఎందుకంటే ఎక్కువ చెప్తే మీరు బాధపడతారేమో, చెప్పొచ్చు డీప్గా, కానీ అది అనవసరము. కానీ వ్యర్థమేం చెబుతున్నాను. సౌందర్యము వ్యర్థము, అలంకారము వ్యర్థము. అది గుర్తుపెట్టుకోండి. ఒక ఆవిడ సినిమా యాక్టరు, ఆవిడ బాగా చాలా చక్కగా ఉంటుంది, మంచి అలంకరించుకుంటుంది. అమెరికాలో నిజంగా జరిగిన సంఘటన ఇది. చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా ఆవిడ. అయితే ఆవిడకంట అద్దంలో చూసుకుందంట. అద్దంలో చూసుకుంటే చర్మం ఎక్కడో చిన్న మడతలు పడుతున్నట్టు కనిపిస్తుందంట. చర్మము మడతలు పడుతున్నట్టు కనిపిస్తుందంట. ఎందుకంటే ఆ వయసు పెరుగుతుంది, మంచి యాక్టరు, మంచి సౌందర్యవంతురాలు. కానీ ఆ అద్దంలో చూసుకున్నప్పుడు చర్మము మడతలు పడుతున్నట్టుగా తెలిసి ఆ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. చాలా కాలము ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికి తెలియలా, అర్థం కాల. ఆ తర్వాత తేలినటువంటి విషయం ఏంటి అంటే, ఆమె నా అందము ఇదైపోతుంది కాబట్టి అలాగ నేను నా అందము ఇదైపోయి నేను మరుగుపడే కంటే ఇలాగ చనిపోతే గుర్తుంచుకుంటారు ప్రజలు అని చనిపోయిందంట ఆవిడ. చూడండి.
తన అందము, తన ముఖము మీద ఉన్నటువంటి చర్మము ముడతలు పడుతున్నాయని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయినా చర్మం ముడతలు పడకుండా ఉంటుందా? పళ్ళు ఓడకుండా ఉంటాయా? నువ్వు కర్రపట్టుకోకుండా నడకుండా ఉంటావా? లేకపోతే ఎవరైనా సహాయం లేకుండా పెద్ద అయిన తర్వాత నడకుండా ఉంటావా? ఏంటది? పెద్దవాళ్ళు అవుతాం మనం, పెద్దవాళ్ళు అవుతాను. నేను ఇంతే అంటానేంటి? ఒకప్పుడు నా మీసాలు మీరు నరుస్తాయి అని చెప్పేసి నేను అనుకున్నానంటే మీసాలు నరుస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే వయసు కలిసే కొలది మీసాలు నరవుతాయి, తల నరిసిద్ది. నరవకుండా ఎక్కడికి వెళ్తాయి? అంత మాత్రాన మనము ఈ సౌందర్యం పోతుందని బాధపడకూడదు. అది వ్యర్థమైపోయేదే, ఆ అలంకారం వ్యర్థమైపోయేదే. కనుక ఆ అలంకారము, సౌందర్యము వ్యర్థమైపోతుంది. రెండవది వ్యర్థమయ్యేది ఏమిటి? ఆచారాలు, అనవసరమైన వ్యర్థమైన ఆచారాలు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. జనముల ఆచారములు వ్యర్థములు. జనముల ఆచారములు వ్యర్థములు. ఆచారములు వ్యర్థమైపోతాయి. ఆచారాలు పట్టుకొని ఊగులాడితే, లేక ఆచారాల కోసము నీవు ఆచారాలు పట్టుకొని ఇదవుతూ ఉంటే అవి వ్యర్థమైపోతాయి. ఆచారాలు కాదు కావాల్సింది. ఆచారాలు పట్టుకొని మనము అది ఇది అనకూడదు. కనుక ఆచారములు వ్యర్థమైపోతాయి. గుర్తుపెట్టుకోండి. అందము, అలంకారము వ్యర్థమైపోయింది. ఆచారాలు చాలా ఇది ఇప్పుడు దేవుడు మహాదైవాల ఆచారాలు చాలా వరకు తగ్గుతున్నాయి. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆచారాలు కాదు ప్రాముఖ్యము, ఆత్మ సంబంధమైన ఆరాధన ప్రాముఖ్యమైంది. ఆమేన్. ఆచారాలు కాదు, అలవాటు ఆరాధన కాదు, ఆచారంతో కూడిన ఆరాధన కాదు, అది వ్యర్థమైపోయింది. ఆత్మతో కూడిన ఆరాధన ప్రాముఖ్యమైంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కోరుకునే ఆరాధన, అది మనం నేర్చుకోవాలి. మూడవది వ్యర్థమైపోయేది. మూడవది వ్యర్థమైన మాటలు. అనవసరంగా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు. జకరియా గ్రంథము లేక మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. అయితే మనం ఇది చదువుదాం. మత్తయి సువార్త 6:7 చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వద్దు. అవి వ్యర్థమైపోతాయి. నువ్వు ప్రార్థనలో కూర్చొని ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఏమైంది ఆ ప్రార్థన అంటే వ్యర్థమైపోయింది. ఎందుకని? ఆ ప్రార్థన చేసావు కానీ ఆ ప్రార్థనలో మాటలన్నీ వ్యర్థమే, అనవసరమైన మాటలు. అదే ఆయన చేశాడు కదా. ఎవరైనా లోపల ఉన్నటువంటి ఆయన, బయట ఉన్నటువంటి ఆయన. బయట ఉన్నటువంటి ఆయనేమో 2 మాటలు మాట్లాడాడు, దేవా పాపిని నన్ను కరుణించని. లోపల ఉన్నటువంటి ఆయన పెద్ద ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వాళ్ళంటోడు కాదు, వీళ్ళంటోడు కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగను కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి అన్నాడు. చివరికి అన్నాడు, నువ్వేంటో దేవుడు అన్నాడు, నువ్వేంటో నాకు తెలుసులేరా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రార్థన దేవుడు వినలేదు. కనుక వ్యర్థము అయిపోయేవి వ్యర్థమైన మాటలు. ఎప్పుడు కూడా నోటితో అనవసరమైన మాటలు మనము మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అవి కూడా వ్యర్థమైపోతాయి. మూడవది అది. నాలుగవది వ్యర్థమైనటువంటిది. తర్కములు వ్యర్థమైపోతాయి. చూడండి ఒకసారి తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. చూసారా? ఇవన్నీ వేస్ట్. ఏంటవి? వంశావళులు. మేము ఆ వంశము, మేము ఈ వంశము, మేము అది, మేము ఇది, మేము ఆడ నుంచి ఊడిపడ్డాము, మేము ఏడు నుంచి ఊడిపడ్డాము చెప్తారు కదా. కొంతమంది తల్లో నుంచి పుట్టారంట, కొంతమంది ఏమో ఇంకెక్కడి నుంచి పుట్టారు,
మేము ఇది ఇవన్నీ వేస్ట్, వ్యర్థం, ఇవన్నీ ఉండవు. దేవుడు మానవుల్ని అందరినీ ఏకరీతిగానే పుట్టించాడు. బైబిల్ చదువుతున్న సత్యము, వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అంతే. దేవుడు అందరినీ ఒకే రీతిగా పుట్టించాడు, అయితే మానవులు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అయితే దేవుడు మానవుల్ని అందరినీ ఒకే విధముగా పుట్టించినప్పటికీ ఒకటి మాత్రం సత్యం ఏమిటంటే, దేవుడు ఆ వ్యక్తుల్ని ఆయా పని కోసం నియమించుకుంటాడు. ఆమేన్. కొందరిని పరిపాలకులుగా నియమించుకుంటాడు, కొంతమంది సేవకులుగా నియమించుకుంటాడు, కొంతమంది ఇంకొక, అంటే ఈ భూమి మీద ఈ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా జరగటానికి దేవుడు ఆయా స్థానాల్లో ఆయా మనుషులు పెట్టి తన పనిని జరిగించుకుంటూ ఉంటాడు. అంతేగాని తల్ల నుంచి ఊడిపడ్డాము, కాళ్ళ నుంచి ఊడిపడ్డాము, భుజాల నుంచి ఊడిపడ్డాము, ఇది వేస్ట్. ఈ మాటలు వేస్ట్ కదా. కనుక అవివేక తర్కాలు, వంశావళులు, అది ఇది అనేది అవన్నీ కూడా వ్యర్థము. అది 4వది. 5వది వ్యర్థమైనటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మరొక వ్యర్థమైనటువంటిది, మనము చేసే ఆరాధన వ్యర్థము కాకుండా చూసుకోవాలి. ఆమేన్. మనము చేసే ఆరాధన వ్యర్థము కాకుండా చూసుకోవాలి. అంటే నువ్వు చేసే ఆరాధన ఎప్పుడు వ్యర్థమైందో చెబుతున్నాను. అంటే నువ్వు చేసిన ఆరాధన వ్యర్థమైపోతుంది. ఎప్పుడు వ్యర్థమైద్ది? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ముందు ఈ రెండిట్లో చదివినా పర్వాలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనము, యెషయా గ్రంథం 29:13 సేమ్ ఒకటే ఉంటాయి. చదువుదాం. మైక్లో చదువునాను. 15:9 మత్తయి సువార్త, 29:13 యెషయా. పర్లేదు, ఏదైనా పర్లేదు. మార్కు సువార్త 7:7లో కూడా ఉంటుంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. అంటే ఆరాధన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఎందుకు వ్యర్థమైపోయింది? అక్కడ దేవుణ్ణి ఆరాధించాల్సిన రీతిలో ఆరాధించట్లేదు. కేవలము పెదవులతో ఆరాధిస్తే ఆ ఆరాధన వ్యర్థము. కనుక దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, ఈ ఆరాధన, దేవుని నీవు చేసే ఆరాధన వ్యర్థం కాకూడదు. అది నీకు ప్రయోజనకరంగా మారాలి. ఆమేన్. అది నీ కుటుంబానికి దీవెనకరంగా మారాలి. కనుక దేవుణ్ణి ఎప్పుడైనా ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు, దేవా నా ఆరాధన, దేవా నేను చేసే ఈ ఆరాధన నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నట్లుగా ఉండాలి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దేవా నీ దృష్టికి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నేను చేసే ఈ ఆరాధన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. మనం చేసే ఆరాధన దేవునికి అంగీకారం అవ్వాలి, వ్యర్థము కాకూడదు. హల్లెలూయా. నిజంగా మనకి దేవుడు చక్కగా ఆరాధన చేసుకునే అవకాశం ఇచ్చాడు. దేవుడు ఆరాధనలో కూర్చునే అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు నోరిచ్చాడు పాడటానికి, దేవుడు నీకు చేతులు ఇచ్చాడు చప్పలు కొట్టడానికి, దేవుడు నీకు మంచి క్షేమాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ఆరాధించడానికి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. ఆమేన్.
ప్రాణముతో అంటున్నాడు, ఓ ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి ఆరాధించు. కారణము ఆయన నీకు క్షేమాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆ మహాదేవుడు తన మహా కనికరమ చేత, తన మహా జాలి చేత ఆరాధన చేసుకునే భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం ఆయన్ని. ఆమేన్. అది ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నీకు కూడా ఇంటి మార్కు పడుద్ది, నీకు కూడా ముద్ర పడ్డది, ఇంటి మార్క్. వీళ్ళకి ఆరాధన చేసుకునే అవకాశం ఇచ్చినా వ్యర్థంగా ఆరాధిస్తున్నారు కాబట్టి వేస్ట్. ఇలాంటి ఆరాధన నాకు ఇష్టంగా లేదు, అంగీకారంగా లేదు, కాబట్టి స్టాప్ అని ఇస్తాడు. ఇలాంటి ఆరాధన చేసిన ఒకటే చేయపోయి ఒకటి అనుకున్నప్పుడు స్టాప్ అంటాడు, ఇంటి పెడతాడు. అలాగని నేను ఆయా స్థలాల్లో ఆరాధన చేసుకునే అవకాశం లేకుండా ఉన్నటువంటి వారిని విమర్శించడం కాదు. నేను చెబుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, నీవు చేసే ఆరాధన అది వ్యర్థమైతే ఒక దినాన నీవే వ్యర్థమైపోతావు. కనుక మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు కూడా ఆరాధన వ్యర్థమైపోకూడదు. ఏమో ఈ ఆరాధన చేస్తున్నప్పుడు, ఇలా ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన బలమైన హస్తము చాపబడితే ఎంతమంది మేలు పొందుకుంటారు. ఇలా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని కీర్తిస్తున్నప్పుడు ఆయన బాహు చాపితే ఎంతమంది స్వస్థత పొందుకుంటారు. దెయ్యాలు పారిపోతాయి, రోగాలు విడిచిపోతాయి. దేవుని బలమైన సన్నిధిలో ఆనందిస్తావు. చింత, దిగులు, భయము, కలవరాలు వెళ్ళిపోతాయి. దేవుని నామములో ధైర్యం పొందుకుంటావు. ఆరాధనలో ఉన్న గొప్ప భాగ్యం అది, ఆరాధనలో ఉన్న శ్రేష్టత అది తెలుసా. ఒకవేళ నువ్వు భయంతో కూర్చున్నావు, మనం ఆత్మతో దేవుడికి ఇష్టమైన ఆరాధన చేస్తుంటే ఆ దేవాది దేవుడు ఈ స్థలములో సంచరిస్తున్నప్పుడు, ఆయన సంచరిస్తున్న స్థలము కంపిస్తున్నప్పుడు, ఆ దైవ ప్రసన్నతలో మనం ఉన్నప్పుడు, ఆ దైవ ప్రసన్నత మనల్ని ఆవరిస్తున్నప్పుడు, బలమైన ఆయన సన్నిధి మనం అనిపిస్తున్నప్పుడు ప్రతి విధమైనటువంటి సాతాను కట్లు తెగిపోతాయంతే. అవి పని చేయు. అది ఏదైనా సరే, అది వ్యాధి, సాతాను కలిగించిన వ్యాధి అయినా, కలవరాయినైనా, చింతలైనా, ఏమైనా సరే యేసు నామములో బయటికి పోవాల్సిందే. ఆమేన్. అది బలమైన నామము, అది శక్తిగల నామము, అది అన్ని నామాల కంటే పై నామము. ఆ నామముతో చాటైన నామము, ఆ నామముతో సరిపోల్చుకున్న నామము మరొకటి లేదు. ఆ నామము అన్ని నామాల కంటే పై నామం అది. ఆమేన్. మోస్ట్ హై గాడ్, చాలా సర్వోన్నతుడు ఆయన. అట్లాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. కనుక బిడ్డలారా, ఆరాధన వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. నువ్వు దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు మనస్పూర్వకంగా ఆత్మతో సత్యంతో. చూడండి, మీరు పిల్లల్ని తీసుకొస్తారు కదా, చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆరాధన చేస్తారు? కొంచెం కూర్చుంటారు, కొంచెం బయటికి వెళ్తారు, కొంచెం గంతులేస్తారు, కొంచెం తిరుగుతారు, కొంచెం తిరుగుతూ ఉంటారు. మనం ఆరాధన చేయడానికి వచ్చాము, మందిరంలోకి వచ్చాము, దేవుని ఆరాధన చేయాలని మనసు వాళ్ళకు ఉండదు. పిల్ల చేష్టలు అవి. నువ్వు అలా ఉండకూడదు, అలా చేయకూడదు. దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆరాధన వ్యర్థం కాకుండా చూసుకోవాలి. అది వ్యర్థమైన ఆరాధన అనేటువంటిది మనం చూస్తున్నాం. అది 5వదా 4వదా అండి? 5వది. 6వది చెప్తున్నాను. ఈ వ్యర్థమైన దాన్ని ఆపేస్తానిక. 6వది నైవేద్యము. మానవులైనటువంటి వారు, ఒకసారి ఈ మాటను చూద్దాం. మనము దేవునికి అర్పించే అర్పణ, ఆ నైవేద్యము, ఆ అర్పణ వ్యర్థమైనదిగా ఉండకూడదు, వ్యర్థమై పోకూడదు అనేది మనం తెలుసుకోవాలి. అంటే దేవునికి నువ్వు నైవేద్యం పెట్టావు, దేవునికి నువ్వు అర్పణిచ్చావు, దేవునికి నువ్వు కానుకిచ్చావు, కానీ అదేం కాకూడదు? వ్యర్థం కాకూడదు. అది వ్యర్థమైపోయిందనుకో, నువ్వు పెట్టిన ఖర్చు అంతా వేస్ట్, నువ్వు ఇచ్చిన అర్పణ అంతా వేస్ట్. దేవునికి ఇష్టం కానటువంటి నైవేద్యం అది. యెరోబాము బలిపీఠం మీద ఎక్కాడు,
దేవునికి బలిపీఠం మీద ఎక్కి ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు. ఇంతలో దైవజనుడు వచ్చి బలిపీఠమా నీ మీద ఉన్నటువంటి బుగ్గి ఉలిగిపోయింది, బలిపీఠం బద్దలైపోతుందని చెప్పాడు. అంతే. బలిపీఠం కట్టాడు, నైవేద్యం పెట్టాడు, ఆయన ఎక్కాడు బలి అర్పిద్దామని. దైవజనుడు వచ్చి ఓ బలిపీఠమా బద్దలైపోతావు అన్నాడు. అంతే, వ్యర్థమైపోయింది. అంతే, బుగ్గి ఒలిగిపోయింది. కనుక మనం చేసే ఆ నైవేద్యము కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, వ్యర్థం కాకూడదు అనేది మనం అలవాటు చేసుకోవాలి. కనుక బిడ్డలారా, ఇవన్నీ వ్యర్థమైపోయాయి. ఇంకా అవన్నీ లేండి, చెత్త చెదారం అంతా, అవి కాదు. నేను 3 చెప్తాను, వ్యర్థము కానిది ఏదో చెప్తా. ఇది మీకు ప్రాముఖ్యంగా నిలుచుకోండి. వ్యర్థము కానిది ఏది వ్యర్థము కానిదో దాని మీద దృష్టి పెట్టాలి. ఏది వ్యర్థము కాదో దానిని మనం వెంబడించాలి. ఇంకొక విషయం చెప్పనా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరికి వచ్చిన అనుకుంటాను, వ్యర్థమైన భక్తి అనే మాట ఉపయోగిస్తాడు. చూడండి అన్న, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాను. అంతేనా? ఇరవై 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. వాడు భక్తి వ్యర్థమే. భక్తి చేస్తున్నాడు కానీ ఏమి లేదు. భక్తి చేస్తున్నాడు కానీ ఏమి లేదు, నోటికి ఏమి లేదు. అక్కడ రాయబడింది కదా, అదే చదవండి. భక్తి చేస్తున్నాడు కానీ నోటికేమి లేదు, కళ్ళెము లేదు. అంతేనా? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే. వీడు భక్తి చేస్తున్నాడు అనుకున్నాడు కానీ ఏం లేదు, నోటికి కళ్ళెము లేదు. అనగా అదే నోటుతో బాగా దేవా స్తోత్రం అంటాడు, అదే నోటితో ఏమొచ్చింది నీకు, ఏం పోయే కల వచ్చింది అంటాడు. చూసారా? అదే నోటితోనేమో దేవా స్తోత్రం అంటాడు, అదే నోటితో ఆ పక్కాయనో ఎవరినో ఏమొచ్చిందిరా, ఏం పోయే కల వచ్చింది, నువ్వు జావా అంటాడు. కొంతమంది భలే మాట్లాడతాడు, నిన్ను అద్దిన్నా ఇద్దిన్నా అంటారు. కొంతమంది అత్తిన్నా ఇత్తిన్నా ఆ మాటలు ఎందుకులేండి నేను అంటాడమ్మ. ఒరే నిన్ను అద్దినా ఇద్దినా అంటాడు. మరి ఈయన ఎవరు తినాలో? నోటితో మాటలు ఏమండి, తోటి మనిషిని పట్టుకొని నిన్ను అద్దినా ఇద్దినా అంటారా? తప్పు కదా. కాబట్టి దేని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం ఈ ఉదయకాలం మందు మనం చేసే భక్తి వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఆమెన్. భక్తి వ్యర్థము, నోటికి కళ్ళం లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ నువ్వు భక్తి చేస్తున్నావు అనుకుంటే అది కూడా వ్యర్థమని చెప్పాడు. కనుక బిడ్డలారా, ఇవన్నీ వ్యర్థమయ్యాయి, వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము వ్యర్థము కానిది ఏది, శ్రేష్టమైనది చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, ఏది వ్యర్థము కాదు, 15వ అధ్యాయము, అద్భుతమైన మాట, 57వ వచనము, 57, 58. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి, మీ ప్రయాస దేవునిలో నువ్వు పడే ప్రయాస వ్యర్థము కాదు. వ్యర్థము కానిది ఏదంటే నువ్వు దేవునిలో పడుతున్నవే ప్రయాస, దేవుని కొరకు పడుతున్నవే ప్రయాస, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము పడుతున్నవే ప్రయాస, దేవుని నామములో దేవుని మహిమార్థమైన
కార్యాల కోసము పడుతున్నవే ప్రయాస అది వ్యర్థము కాదు. ఆమేన్. బాబు అలెక్స్ అనే అబ్బాయి వచ్చాడు ఇక్కడికి ఈ సిస్టాన్ని కొంచెం ఆపరేట్ చేయడానికి. ఆ అబ్బాయి ఏ కుంజాన్ని బయలుదేరి వచ్చాడు ఇక్కడికి కాజీపాడు నుంచి. అంటే మనము దేవునిలో ఏది దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము దేవుని మహిమ కొరకు ఏ విధముగా ప్రయాస పడతామో ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థం కాదంటే ఈ ప్రయాసకి పరలోకములో కౌంట్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అలాగనే మాస్కర్ వాళ్ళు కానీ బాబు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాయిద్యాలు వాయించటము, పాటలు పాడటము, మందిరాన్ని తుడవటము, లేకపోతే ఇంకొక పని చేయటము, పరిచయం చేయటము, ఇవన్నీ వ్యర్థము కావు. ఆమేన్. నీకోసమేమో చాలా ప్రయాస పెడతావు, నీకోసమేమో ఎంతో ప్రయాస పెడతావు, అసలు ఒళ్ళంతా ఓనం చేసుకుంటావు. కానీ దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము చిన్న పని కూడా చేయవు నువ్వు. తెలుసా, కొంతమంది వారి పని కోసము వారి యొక్క వారి సొంత పనుల కోసము ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో వాళ్ళంతా ఓనం చేసుకుంటారు. అదే దేవుని పనిలో లేక దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము కనీసము ఈ పుల్ల తీసి ఈ పుల్ల అటు పెట్టరు. నీ ప్రయాస అది వ్యర్థమైపోయింది, ఇది వ్యర్థం కాదు. ఒక రోజున నీవు అంతా ఒళ్ళంతా ఓనం చేసుకొని సంపాదించావే ఆ కొడుకులే ఆ కూతురులే ఒక రోజున నిన్ను చూడటానికి సి అనుకుంటా ఉంటారు, కష్టంగా అనిపిస్తానికి. అయితే ఈ పనిలో ప్రయాసపడ్డావే, ఆ ప్రయాసం చూసిన దేవుడు ఒకరోజు నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుంటాడు, క్షేమంగా చూసుకుంటాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల నెరిసే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. ఎస్, దేవుని పనిలో నువ్వెంత ప్రయాస పెడతావో అది వ్యర్థం కాదు. ఆ ప్రయాసను చూస్తున్న దేవుడు ఒక రోజున నీకు నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ నా బిడ్డ, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా పరిచర్యలో నా రాజ్య వ్యాప్తి నిమిత్తము ఎంతో ప్రయాసపడ్డారు అని ఆ దినమున ప్రయాసలో కష్టములో ఉన్న నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుంటాడని వాక్యం చెప్పింది. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే. ఆమెన్, హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి బిడ్డలారా. ఈ ప్రయాస వ్యర్థం కాదు. అందుకనే ఆయా దేశాలు విడిచిపెట్టి, అందుకనే వారికి ఉన్నటువంటి సుఖ క్షేమకరమైన పరిస్థితులను విడిచిపెట్టి, ఏమాత్రము సౌకర్యం లేని, ఏమాత్రము ప్రయాణానికి కూడా సౌకర్యం లేనటువంటి ఆ దినాల్లో ఆ సుఖవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి భారతదేశం వచ్చి దేవుని కొరకు మిషనరీ పరిచర్య చేసి అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఆయన రాజ్య వ్యాప్తి చేశారు మహానుభావులు. ఆమేన్. ఈ రోజున నీవు నేను అన్ని ఉన్నా కానీ సేవ చేయలేకపోతున్నాము. వారైతే ఏమీ లేని కాలంలో సేవ చేశారు. ఏమీ లేని కాలంలో కరెంటు లేదు, ఫ్యాన్ లేవు, ట్రావెలింగ్ లేదు. అలాంటి దినాల్లో కూడా మహాభోగాల్ని బేర్ కాంపౌండ్ అని ఉంది చీరాల్లో. బేర్ అనేటువంటి ఆవిడ దొర, ఆమె ఒక స్త్రీ. ఆ బేర్ కాంపౌండ్ ఆమె ఒకే ఒక కూతురు, చాలా ఆస్తిపరులు. వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరుడు, ఆమె డాక్టర్. ఆమె భారతదేశానికి వస్తుంటే వాళ్ళ నాన్న అమ్మన్నారు, అమ్మాయి ఎందుకమ్మా ఆ దేశానికి వెళ్ళేది? ఆ దేశం భయంకరమైనటువంటి వెనుకబడిన దేశము. ఆ దేశం వెళ్తావా? ఏం తక్కువైంది నీకు ఇక్కడ? ఒకటే కూతురువి, ఈ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలంటే ఆ మంది. ఈ ఆస్తి కంటే కూడా నా దేవుని పని గొప్పది. ఈ ఆస్తి కంటే కూడా నా దేవుని రాజ్య వ్యాప్తి గొప్పది. ఈ ఆస్తి కంటే కూడా నశించిపోతున్న ప్రజలు ముఖ్యము అని భారతదేశానికి వచ్చి వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని ధారపోసింది ఆ స్త్రీ. తెలుసా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం ప్రయాసపడుతున్నావు నువ్వు?
దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? కనీసము 1 గంట మోకరించి ప్రార్థించలేవే? కనీసము అరగంట మోకరించి ప్రార్థించలేవే? కనీసము 10 నిమిషాలు కూడా ప్రార్థించలేవే? నువ్వు కూడా ఒక ప్రయాసపడుతున్నావా? ఆలోచించాయి. ఈ మధ్యాహ్న కాలం ముందు సూటిగా మీతో మాట్లాడుతున్నాను. ఏ ప్రయాస వ్యర్థము కదంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు కనుక స్థిరముగా ప్రభు పరిచర్యలో నడిచిపోండి. ఆమేన్. ఒక దినాన ఇప్పుడు అపోస్తలుడు స్టెఫెను గారు భూమి మీద రాంతో కొట్టిబడి చంపుతూ ఉంటే పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆ తండ్రి ఆ కుమారుడైనటువంటి యేసు ప్రభువారు లేచి నిలబడ్డాడు. కారణము భూలోకములో నా నిమిత్తము రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఎంత గౌరవమో చూడండి. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవదేవుడు, నిరంతరము సింహాసనాసనుడైనటువంటి ఆ దేవుడు, ధవల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడు లేచి నిలబడ్డాడు. భూమి మీద తన కొరకు తన వాక్యము నిమిత్తము చంపబడుతున్న ఒక వ్యక్తిని చూసి. అదండి హానర్. నువ్వు పరలోకంకి వెళ్తున్నప్పుడు నా కుమార్తె, నా కుమారుడా, భూలోకములు నా కోసము ఇంత ప్రయాసపడ్డావు, రాని లేచి నిన్ను ఆహ్వానించగలడా? లేచి నిన్ను ఆహ్వానించగలడా దేవుడు? ఏం ఖర్చు పెట్టావు? ఏం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావు కనుక బిడ్డలారా, ఒకటి మనస్పూర్వకంగా అడుగుతున్నాను, దేవుని కొరకు అవకాశం ఉన్నప్పుడు ప్రయాసపడండి. నువ్వేం చేయగలవో దాన్నే చెయ్యి. ఏమి చేయగలవో దాన్నే చెయ్యి. నువ్వు చేయలేని దాన్ని నేను చేయమని చెప్పట్లా. దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము నీకు దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన కాలంలోనే, దేవుడికి ఇచ్చిన క్షేమ కాలంలోనే పని చేయి. దేవుడు బహుమానం ఇస్తాడు. పని చేయి, దేవుడు బహుమానం ఇస్తాడు. దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము ఆత్మల సంపదల కొరకు నశించి నరకానికి ఈడ్చబడుతున్న వారి కొరకు, సాతాను బందీ గృహాల్లో ఉన్న వారి కొరకు పని చేయి. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది భయంకరమైన వ్యసనాలకు లోనైపోయి సాతాను వల్ల మోసగించబడి ఈడ్చబడుతున్నారు. నీకున్న భారము, నీ మోకాళ్ళు ఉన్నప్పుడు నీ కళ్ళ నుండి ఆ దారులు కారుతున్నాయా? ఆ వేదన, రోదన, ఆ హృదయంలో ఉన్నటువంటి బాధ ఉందా నీకు? ఎప్పుడు పని చేస్తావు? ఎప్పుడు ప్రయాసపడతావు? కాళ్ళంతా పట్టుకుపోయి నడవలేక ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభువా ఇప్పుడు కనుక బాగు చేస్తే చేస్తావు. నీ మోకం ఏం చేసేది? అప్పుడు చేయలేవు. ఇప్పుడు చేయలేండి, అప్పుడు చేయలేవు. ఇప్పుడు చేస్తే అప్పుడు చేస్తావు. కాళ్ళు ఉన్నా లేకపోయినా చేస్తావు, బలమున్నా లేకపోయినా చేస్తావు, చేయటానికి శక్తి లేకపోయినా చేస్తావు. ఎందుకు తెలుసా? ఈ భారము అప్పుడు కూడా ఉంటుంది. ఆమేన్. గుర్తుపెట్టుకో. కనుక ఈ మధ్యాహ్న కాలం మందు ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. దేవుని కొరకు నువ్వేం ప్రయాసపడినా దేవుడు లెక్కలో చేరుస్తాడు, బహుమానం ఇస్తాడు. తద్వారా అనేకులకు మేలుకరంగా నిన్ను చేసుకుంటాడు. దేని బిడ్డలారా, మిమ్మల్ని నేనేదో బాధ పెట్టాలని కాదు, కానీ అవకాశం ఉన్నప్పుడే మనం పని చేయాలి. పాడటానికి అవకాశం ఉన్నప్పుడే పాడు, ప్రార్థించడానికి అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన చెయ్యి. చేతుల్లో బలం ఉన్నప్పుడే చెయ్యి. బలం ఉడిగిపోయిన తర్వాత, ఇదివరకు మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ ఆవిడ ఉండేది, మహా పేరు ఆవిడ. ఈ ఏరియాలో చిలకలపేట వాళ్ళది, చిలకలపేట నర్సరాపేట అనుకుంటా. మహా పేరు ఆవిడ. అక్క చెల్లెలు ఇద్దరు. అసలు వాళ్ళు వస్తున్నారంటేనే ఆ జనం ఎగబడేవాళ్ళు. వాళ్ళు నోటి పాడుతూ డ్యాన్స్ చేస్తారన్నమాట వాళ్ళు. మరి ఎట్లా జరిగిందో ఏం తెలియదు, మనకు తెలియదు, కానీ ఆమె ప్రభువుని నమ్ముకుంది. మరి ఏమైందో తెలియదు ఆవిడ. అసలు ఆ దినాల్లోనే వాళ్ళు లైట్లు పెట్టి రంగురంగుల కర్రలతో కలర్స్తో డ్యాన్స్లు వేసేవాళ్ళు పాపం. మరి ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. ఆమె ప్రభువుని నమ్ముకుంది.
ప్రభుని నమ్ముకున్న తర్వాత పాట రాసింది. ఏమిటా పాట తెలుసా? నాకు బలమున్నంత కాలము నేను నిన్ను వెంబడించలేదయ్యా, నేను నిన్ను వెంబడించలా, బలమంతా ఉడిగిపోయింది, ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. నాకు దృష్టినంత కాలము నా దృష్టి చెడ్డగా ఉందయ్యా, ఇప్పుడు దృష్టి కోల్పోయే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నాకు అనిపిస్తుంది చేయాలని అని రాసింది ఆ పాట. పాడింది ఆవిడే పాడింది. కనుక బిడ్డలారా, ప్రభునామంలో చేయబడే పనిని ఆ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభు కొరకు ఏదైనా చేయి, అలా చేయటం అలవాటు నేర్చుకో. రెండవది వ్యర్థం కానిది, ప్రభు నామం పేరట నువ్వు చేసే పనులు, క్రియలు, మంచి క్రియలు. మంచి క్రియలు ఎవరికైనా ప్రభు పేట గుప్పెడు అన్నం పెట్టావా, ఓ అది వ్యర్థం కాదు. గుక్కెడు నీళ్ళు ఇచ్చావా, వ్యర్థం కాదు. అంటే ప్రభు పనిలో ఉండేవారికి నువ్వు పని సహాయం చేస్తావే, సహాయపడతావే, అది వ్యర్థం కాదు. అది వ్యర్థం కాదు. అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఏ సేవకుడికైనా, ఏ సేవలో అయినా నీవు పని చేస్తా, ఏదైనా చిన్న సహాయం చేస్తావే, అది ఎప్పుడూ వ్యర్థం కాదు. అవేమంటారంటే దేవుని నామపేట నువ్వు చేసే క్రియలు వ్యర్థం కావు. క్రియలు వ్యర్థం కావు, ఆ పనులు వ్యర్థం కావు, అవి గౌరవించబడతాయి. కనుక వ్యర్థం కాని ఆత్మీయతలో జీవిద్దాము. ప్రభు కొరకు ఏదైనా చేద్దాం. చేస్తారా? చేస్తారా? మీరేం మాట్లాడలేదు, చేస్తారా? నేనేం పని చెప్పను మీకు, నేనేం పని చెప్పను మీకు, నేను చెప్పను. అసలు నాకు మనసే పని చెప్పే మనసు కాదు. ఆ కుర్చీ ఆడుందంటే అబ్బాయి కుర్చీ తీరా అని చెప్పను. కుర్చీ తీసే అలవాటు నాది, అదేంటో కానీ. ఆడ శుభ్రంగా లేదనుకోండి, ఊడు అనను, నేనే చీపి తీసి చూసేస్తా. నా మనసు అట్లాంటిది. ఆడేదైనా వస్తువున్నా అనుకోండి, తీ అనను, నేనే తీసేస్తా. ఇప్పుడు కూడా అంతే, ఎప్పటికీ అంతే. చూస్తా ఉండి వెళ్ళను, మళ్ళా ఆడ వస్తుంది కాబట్టి చూస్తా వెళ్ళను, మనకెందుకులే అనుకోని. కనుక బిడ్డలారా, ప్రభు కొరకు ప్రయాసపడతారే, అది వ్యర్థం కాదు. లేచి నిలబడదాం, సమయం చాలా అయింది. లేచి నిలబడదాం. ఒకసారి చిన్న పాట పాడుతుండగా ఒక మాట ప్రభుని అడుగు. ప్రభువా, నాకు చాలా అవకాశం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నన్ను దీవించావు, నాకెన్నో మేలు చేశావు అయ్యా. వ్యర్థమయ్యిపోయే వాటి కోసం కాక, వ్యర్థము కానిది మీ యొక్క ఎన్నికలో ఉండే దానికోసము నన్ను జీవింపచేయనైనా. ఇంకా ప్రయాసపడడానికి, ఇంకా మీ సేవలో ప్రయాసపడడానికి నాకు బలం ఉన్నప్పుడే, నాకు అవకాశం ఉన్నప్పుడే, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నాకు క్షేమం ఉన్నప్పుడే నీ కొరకు ఇంకా పని చేయనివా. ఇంకా పని చేయనివా, ఇంకా నాకు పని అప్పగించయ్యా, ఇంకా పని అప్పగించయ్యా, ఇంకా పని అప్పగించు. నన్ను ఖాళీగా ఉంచొద్దయ్యా, ఉంచొద్దయ్యా, నన్ను ఖాళీగా ఉంచొద్దు. ఖాళీగా ఉంటే ప్రయోజనం లేదు కదయ్యా. ప్రభు, మీ చిత్తానుసారంగా ప్రయాసపడుట, వ్యర్థము కాని ప్రయాస,
మీ రాజ్య వ్యాప్తి నిమిత్తమైన ప్రయాస నాకు మాకు నేర్పించవా. ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. వ్యర్థం కాదు. సంగమా, ప్రభు పేట మీకు తెలియచేస్తున్నారు. కాలం మారిపోతుంది, పరిస్థితులు చాలా వేగవంతముగా మారిపోతున్నాయి. ఇంకెప్పుడు ప్రయాసపడతాం? వాస్తవంగా రేపేమి సంభవించిందో మనకు తెలియదు. మనం ఎవరు ఊహించాము ఇలాంటి పరిస్థితులు దాపరుస్తాయని? లక్షల కొలది ప్రజలు రాలిపోతారని ఎప్పుడు ఊహించారు? ప్రభు మీ కొరకు ప్రయాసపడని నాకు మాకు పని అప్పగించయ్యా, పని అప్పగించు. ఒక పాట పాడుతుండగా కొద్ది నిమిషాలు, ప్రభువా మీ సంఘక్షేమం కొరకు నా వంతుగా నేనేం పని చేయాలో చెప్పవా. ప్రభు పని చేయకుండా, ప్రభు రాజ్య వ్యాప్తి నిమిత్తము ప్రయాసపడకుండా రాత్రి బగళ్ళు నీ సొంత ప్రయాస, ఒకటే పరుగు, ఒకటే ప్రయాస, ఒకటే పని, రెస్ట్ లేదు. అవన్నీ వ్యర్థం, అవన్నీ వ్యర్థం. ఓ పాట పాడుతాం. అంత వ్యర్థమని ప్రార్థన చేయాలి కొద్ది నిమిషాలు. అయ్యా నన్ను ఖాళీగా ఉంచొద్దయ్యా, నన్ను వాడుకొయ్యానందుకే నా పరుగు సాధకమాయనే. అంత వ్యర్థమని వ్యర్థులైరెందరూ నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సాధకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీయందు పడిన ప్రయాసము ప్రార్థన చేద్దాం. శాశ్వత కృపగా ఖాళీగా ఉంచొద్దయ్యా, నన్ను నా చేత పని చేయించుయ్యా. నీపై విశ్వాసమే మీ రాజ్య వ్యాప్తి నిమిత్తం నేనేం చేయాలో చెప్పయ్యా. నశించిపోతున్న మా ప్రజల కొరకు, మా ప్రాంత ప్రజల కొరకు ఏం చేయాలో చెప్పయ్యా. కుటుంబాలే సాతానుడు దోచుకుపోతున్నాడయ్యా. అయ్యా నజరేయుడా, బలవంతుడకు నీ చేతుల్లో బలమైన ఆయుధముగా వాడుకోనాయనా. ఓ యుద్ధ శూరుడా, వాడుకోనా. హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ప్రార్థన చేసుకో. తండ్రి, ఈ భూలోకములో మీరు మాకిచ్చిన కాలము, మీరు మాకిచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతిరోజు
మీ చిత్తానుసారంగా వ్యర్థము కాని ప్రయాసం మాకు దయచేయను ప్రభువా. మమ్మల్ని వాడుకో తండ్రి. ఈ మట్టి గట్టాలలో మీ మహిమైశ్వర్యాన్ని పెట్టి వాడుకోయ్యా. ప్రపంచానికే ఆశ్చర్యకరంగా మమ్మల్ని చేయవా యేసయ్యా. మమ్మల్ని మీరు అలా చేయగలరు నాయనా. అది మీకు ఒక్కరికే సాధ్యం. మా అందరినీ మీ పనిలో వాడుకున్నాయి. యజమానుడైన యేసు కనికిరపడండి. వాస్తవంగా మేము భూలోకములో మా కొరకు ఎంతో ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎన్నెన్నో, కానీ వ్యర్థమైపోతాయి అన్ని. కనుక తండ్రి మీ చిత్తానుసారంగా మేమందరము మీరు మాకిచ్చిన సమయము కొలది, ఆరోగ్యం కొలది, అవకాశము కొలది మీ పనిలో ప్రయాసపడే ఆత్మీయత మాకు దయచేయ. బలమున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, చేయగలిగినప్పుడే చేసే ఆత్మీయత మాకు దయచేయమని, మహిమ పొందుకోమని. ఇప్పటికే ఈ పనిలో, ఈ ప్రయాసలో, మీ యొక్క సేవలో అనేక మంది బిడ్డలు సహకరిస్తున్నారు, బాగా ప్రార్థన చేస్తున్నారు, పనుల్లో సహకరిస్తున్నారు. నాయన నిండు మనసుతో వారిని దీవిస్తున్నారు ప్రభు. ఆశీర్వదించమని, అభివృద్ధి పొందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.